ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. శ్రీరామ్ విషయానికి వస్తే కూడా సినిమా చాలా బాగుంటుంది. బట్ రావాల్సినంత సక్సెస్, ఆ రేంజ్ సక్సెస్ రాలేదేమో శ్రీరామ్ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు మనసంతానవేగా ఎక్స్పెక్టేషన్ లేదు. శ్రీరామ్కి మనసంతానవే ఉంది. పైగా మిస్టేక్ ఏంటంటే నేను చెప్తూనే ఉన్నాను, మొహబ్బతే లాగా వాల్ పోస్టర్లు వేయకండి, ఇది ఒక యాక్షన్ సినిమా అని ముందు చెప్దాము. ఉదయ్ కిరణ్ని వాళ్ళు ఆడియన్స్ ప్రేమించిన విధానం చూస్తే నాకు భయం వేసేది. శ్రీరామ్లో అతన్ని యాక్సెప్ట్ చేయరా. ఇప్పుడు ఒక్కొక్క హీరో మాస్ ఇమేజ్ ఉంటే విలన్ని కొడితే, పరచూరి వెంకటేశ్వర గారు చెప్పారు, విలన్ని కొడితే కొట్టు అదోని అన్నట్టు ఉండాలి. ఒక్కొక్క హీరోకి మంచి క్లాస్ ఇమేజ్ ఉన్నప్పుడు విలన్ని కొడుతుంటే అయ్యో పాపం కొట్టగా దెబ్బ తగులుతుంది నీకు అన్నట్టు. అప్పుడు ఉదయ్ కిరణ్ పరిస్థితి అదని. సో ఇతన్ని రైట్ ఫ్రమ్ టీజర్ నుంచి శ్రీరామ్ ఒక యాక్షన్ సినిమా, అందుకే దిల్ టైటిల్ వద్దన్నాను. తమిళ్లో వర్కౌట్ అయింది కానీ తెలుగులో దిల్ టైటిల్ వదిలేయండి. దిల్ రాజు గారికి, వినాయక్ గారి సినిమాకి వాళ్ళ ఫస్ట్ ప్రొడక్షన్. సో ఆ టైటిల్ ఇచ్చేసాము. ఎందుకంటే నేను ఖచ్చితంగా పెట్టనని చెప్పాను. ఇది పక్కా యాక్షన్ సినిమా, అందుకని కొంచెం ఫెరోషియస్గా ఉండాలి. సో హీరో క్యారెక్టర్ పేరే పెట్టేద్దాం శ్రీరామ్ అని. ఇది ఒక యాక్షన్ ఫిల్మ్ కింద దీన్ని పబ్లిక్లో పొజిషన్ చేద్దామని నేను, ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్ తోటే వస్తారు, అది లైక్ చేసే వాళ్ళు వస్తారు. థియేటర్కి వాళ్ళే పెద్ద హిట్ అయ్యి ఉండే ఆయన వినలే, మీకు ఏం తెలియదు అన్నాడు ఆయన. అని అచ్చు మొహబ్బతే లాంటి పోస్టర్లు, ఫస్ట్ పోస్టర్లు ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. 24 షీటు మంచిగా మొహబ్బతే లాగా ఆకులు పడుతూ వైలిన్ వాయిస్తున్న షారుఖ్ ఖాన్ ప్లేస్లో ఉదయ్ కిరణ్ ఆ డిజైన్ చేసి ఇది కాదురా సినిమా తీసింది, అది కాదు. నేనే డిసప్పాయింట్ అయిపోయానంటే సినిమా అని ఎడిటింగ్ రూమ్లో సినిమాకి పోస్టర్కి అంత గ్యాప్ ఉంటే. అండ్ రెండో మిస్టేక్ ఆయన ఏం చేశారంటే, ఆయన థియేటర్లు నాకు ఫస్ట్ వీక్ కలెక్షన్లు చాలు, సెకండ్ వీక్ నుంచి థియేటర్లు షిఫ్ట్ చేసేసుకోమని లెటర్ ఇచ్చేసారు ఆల్ మేజర్ సెంటర్స్. అదేంటండి, మనం కొంచెం పబ్లిసిటీ చేద్దాం. అండ్ అన్నింటికంటే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఇదే చాలామందికి లెసన్ కూడా. మనసంతా నువ్వే ఎంఎస్ రాజు గారు ఆ సినిమా హిట్ కోసం ఆయన దాన్ని ఓన్ చేసుకుని ఆయనే ట్రావెల్ చేసి దాని హిట్ తాలూకు ఫలితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేశారు ఆయన, ఆ రిజల్ట్ని. సో ఆయన మోర్ సక్సెస్ఫుల్. బూరుగుపల్లి శివరామకృష్ణ గారికి వచ్చేసరికి మనసంతా నువ్వే కాంబినేషన్ మీద టేబుల్ ప్రాఫిట్ వచ్చేసింది. ఓకే, సినిమా రిలీజ్కి ముందే ఆయన హీ వాజ్ ఇన్ టు ప్రాఫిట్స్, హ్యూజ్ ప్రాఫిట్స్ ఆయన జీవితంలో. సినిమా తీసాక కూడా రాని ప్రాఫిట్స్ రిలీజ్ ముందు వచ్చేసింది. నేను ఉదయం వెళ్ళి, మనం అసలు పబ్లిసిటీ సరిగ్గా చెయ్యట్లేదు, కొంచెం ప్రమోషన్ చేద్దాం, ఎక్కడైనా ఒక ఈవెంట్ చేయటమో టూర్ చేయటమో ఏదైనా చేద్దామంటే ఆయన ఏమన్నాడంటే, నాకు రావాల్సిన ప్రాఫిట్ వచ్చేసింది, ఇప్పుడు నుంచి నేను ప్రమోషన్కి ఖర్చు పెడితే నా లాభం తగ్గుతూ వస్తుంది తప్ప నాకేం లాభం రాలేదు. ఆ సినిమాని హిట్ చేసి ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఉన్న ఎంఎస్ రాజు గారికి ఆల్రెడీ రిలీజ్ అయ్యి ప్రేక్షకుడి దగ్గరికి రాకుండానే లాభంలో పడిన బూరుగుపల్లి గారికి డిఫరెన్స్ అదే. శ్రీరామ్కి మనసంతానం వేగి డిఫరెన్స్. నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే, చాలా చిన్న వయసు సార్, అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది. చాలాసార్లు అనుకున్నాం శ్రీరామ్ సినిమా చాలా బాగుంటుంది, బట్ తర్వాత టీవీలో చూసిన నాకు వివి వినాయక్ గారు చెప్పారు, శ్రీరామ్ నాకు చాలా ఇష్టం మీ సినిమాల్లో అంటారు. అవును సార్. ఇప్పుడు దాకా మనం మీ సినిమాల గురించి, అంటే ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఉదయ్ కిరణ్ గారి గురించి మాట్లాడుకున్నాం. ఉదయ్ కిరణ్ గారు చనిపోయారు అనే విషయం మీద ఇప్పటికే మీరు చాలా దగ్గర చాలా విషయాలు మాట్లాడినారు, చాలాసార్లు చర్చ జరిగింది. బట్ నాకు మీ పెయిన్ కావాలి సార్, ఎందుకంటే నాకు ఆ బ్యాక్డ్రాప్లో ఏం జరిగింది ఇవన్నీ ఆ థీరీలంతా నాకు వద్దు. కానీ ఉదయ్ కిరణ్ గారితో ఒక అద్భుతమైన జర్నీ ఉన్న వ్యక్తి మీరు. ఆ పెయిన్ ఎలా భరించారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు? బేసిక్గా నాకు పెయిన్ కంటే కోపం ఎక్కువ. కోపం ఈ పర్టికులర్ డెసిషన్కి అతని మీద, ఎందుకంటే నేను ఐ హేట్ సూసైడల్ టెండెన్సీస్. నాకు అది ఎవరు ఎంత దీనమైన స్థితిలో ఉన్నా ఏదైనా సరే మన జీవితం కంటే ఏది గొప్పది కాదు. మన ఆస్పిరేషన్ అయినా, మన డ్రీమ్ అయినా, మన కెరీర్ అయినా, ఏదైనా మన జీవితంలో ఒక భాగమే. మన జీవితాన్ని మనం ప్రేమించకపోతే మనం వేరే ఏది చేయలేము. ఉదయ్ కిరణ్ తను పడిన కష్టానికి, అతనికి వచ్చిన సక్సెస్కి, అతను చూసిన జీవితానికి, అతని లైఫ్తో ప్రేమలో పడతాడని నేను అనుకున్నప్పుడు పడలేదని కోపం నాకు. అతను పడాలి, ఎందుకంటే అతన్ని ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకొని ఏ ప్రెషరు, ఏ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అతని లైఫ్ నుంచి వేరు చేయగలుగుతుంది అతను చూసిన సక్సెస్ కంటే. ఇప్పుడు ఎంతమంది హీరోలు
ఒక కెరీర్‌లో ఒక చిన్న అప్పు వచ్చినప్పుడు హ్యాపీగా ఉండి, ఫ్యాన్స్‌ని మంచిగా ఎంగేజ్ చేసుకుంటూ, మళ్ళీ డౌన్ వచ్చినప్పుడు టక్కన ఒక టెలివిజన్ షో అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, చిరంజీవి లాంటి వాళ్ళు, 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చేసి, నాగార్జున గారు లాంటి వాళ్ళు 'బిగ్ బాస్' చేసి, మన కళ్ళ ముందు మన సీనియర్లు మనకి ఇంత మంచి దారి చూపిస్తున్నారు కదా! హౌ టు బీ ఇన్ పబ్లిక్ వితౌట్ డ్యామేజింగ్ అవర్ ఇమేజ్. సార్ అలాంటప్పుడు మనకి ఈ ఈ ఏజ్‌లో కుర్రాడికి ఏం దొబ్బుడయ్యా సూసైడ్ చేసుకోవటం అన్నది ఐ హేట్ హిమ్ ఫర్ ఎవర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఫర్ ఓన్లీ దిస్ యాక్ట్. ఇంత బ్యూటిఫుల్ జర్నీ ఉన్న మా అందరినీ వదిలేసి ఇలా ఇలా చిటికేసే ఒక కథ రాసుకొని సినిమా తీయగలిగిన ఒక హీరో బలవన్ మరణం చేసుకోవటం, అతను ఒక యాక్సిడెంటో ఒక డిసీజో అలా ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ షాక్ అయితే నేను లైఫ్ లాంగ్ ఏడ్చేవాను అతని గురించి. సరే పాపం ఇలా జరిగింది అనే ఒక సింపతి ఉండే, ఇప్పుడు లేదు నాకు. ఎందుకంటే అతను అది చేయకూడని పని చేశాడు అండ్ ఒక రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేశాడు. ఎవడైనా ఒక నాన్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి నేను హీరో అవుతానని కలలుగానే ఒక టాలెంటెడ్ కుర్రాడు, అతనికి ఇగో ఉదయకిరణ్ని తొక్కినట్టు తొక్కుతారు, వాళ్ళలాగా డిప్రెషన్కి వెళ్ళిపోతావు, ఇండస్ట్రీలో మనకి లాంగ్ రన్లో ఉండనీయరు, సినిమాల్లోకి వచ్చి సినిమాల్లో సంపాదించి సినిమాల మీదే డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ సినిమాల మీదే నిలదొక్కుంటున్న మేమందరం పిచ్చోళ్ళమా ఏంటి? అతనికి అలాంటి రిస్కులు కూడా చేయలేదే, ఎకనామికల్ రిస్కులు లేవుగా. ఒక ఆర్టిస్ట్కి ఎంతసేపు వస్తే అవకాశం వస్తే డబ్బులు తీసుకోవటము, లేకపోతే ఉన్నవి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవటమే తప్ప అతను బిజినెస్ఫుల్గా చేసిన మిస్టేక్స్ ఏమున్నాయి? నేను రెయిన్బో సినిమా తీసాను, డబ్బులు పోయాయని చెప్తాను నేను, విజిబుల్, నా లాస్ అయినా నా ప్రాఫిట్ అయినా. అతనికి అది కూడా లేదు కదా, నాకు అందుకు కోపం. అంటే మీరు మాట్లాడుతుంటే నాకు అది ఒక తండ్రికి బిడ్డ మీద ఒక బిడ్డ తప్పు చేసేస్తే వచ్చే ఆ కోపంలో ఆ ప్రేమ ఆ పెయిన్ తెలుస్తుంది. ఎందుకంటే అద్భుతమైన జర్నీ కదా సార్ మీ ఇద్దరిది. వి షేర్డ్ ఆల్. మేము లైఫ్కి సంబంధించి ఎన్నో మంచి విషయాలు మాట్లాడుకున్నాం, అందులో ఒకటన్నా అతను కాపాడలేకపోయింది అంటే బుర్రకి ఎక్కించుకోలేదా అని డౌట్ వస్తుంది సార్ అన్న. సి సక్సెస్కి క్యారీ ఫార్వర్డ్ అయ్యి అతను ఒక యారగెంట్ మనిషిగా మారుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. సార్ డబ్బులకు స్టేటస్ పెరిగి అతను ఎవరిని పట్టించుకోకుండా అసలు ఎవరిని కలవకుండా ఉన్నా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. సార్ అప్పుడంతా హంబుల్గా ఉండి, అప్పుడు ఇంట్లో పిల్లల్లాగా ఉండి, మంచి సూపర్ సక్సెస్లో ఉన్నప్పుడు, సూపర్గా డబ్బులు ఉన్నప్పుడు ఎంతో డౌన్ టు ఎర్త్ ఉండి చక్కగా నవ్వుతూ అందరితో కలిసిపోయి మంచి పేరు తెచ్చుకుని ఒక డిప్రెషన్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వటం ఏంటి, ఒక ఎమోషన్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వటం ఏంటి? అప్పుడే అంత అంత రీచ్ దాని క్యారీ ఫార్వర్డ్ అయితే మనం ఏమో యాక్సెప్టెడ్, ఓకే అది హిట్ వచ్చింది, బల్బు వచ్చింది, ఓకే ఫైన్. చాలా మందిని చూసాం, ఇతను అంతే. కానీ అప్పుడే చాలా హుందాగా అప్పుడే ఉండేది. మంచిగా ఉన్నాడు కదా, చాలా డౌన్ టు ఎర్త్ ఉండే, చాలా మంచిగా ఉన్నాడు, అందరితో కలిసిపోయి. అప్పుడు ఎక్కువ కోపం వస్తుంది, ఎంత ఎంత అభిమానిస్తే అంత కోపం వస్తుంది. సార్ అంటే మరీ నేను దాన్ని రిపీట్గా అడుగుతున్నాను అనుకోవద్దు. ఆ ఘటన జరిగే ముందు మాటల్లో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ డిప్రెషన్లో ఉన్నాడు ఏ రోజు అట్లా అనిపించలేదు. మా లాస్ట్ ఫోన్ కాల్ చాలా ఎక్సైటెడ్, ఎనర్జెటిక్ కాన్వర్సేషన్ ఫర్ అవర్స్. మంచి సినిమాలు చేద్దాము, అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ కొట్టిందంటే అసలు ఇంకా ఈ మన జోనరాకి మార్కెట్ వచ్చింది, అసలు రాయండి అన్నగారి కథలు మీకు ఎందుకు, వినండి, తండ్రి మంచి కథలు తండ్రి చేసి పడేద్దాం అని. అలాంటి వాడు జై శ్రీరామ్ అనే యాక్షన్ ఫ్లిక్ చేయకూడదు. అవును ఎందుకు, ఇప్పుడు తనే చెప్పాడు కదా, జై శ్రీరామ్ అప్పటికే పోయింది పాప, అది అతను తప్పు కాదు, అది ఆల్రెడీ యాక్షన్ సినిమా పోయింది. అత్తారింటికి దారేది హిట్ అయింది ఆ సంవత్సరం. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద కమర్షియల్ మాస్ సూపర్ హీరో సూపర్ స్టార్ ఒక చిన్న కథ, ఒక ఇంట్లో కథ, ఒక అత్తని తీసుకెళ్ళడం లాంటి ఒక చిన్న ఫ్యామిలీ డ్రామా చేస్తే ఎంత ఇండస్ట్రీ హిట్ కొట్టాడంటే, ఇది మన జోనర్ అసలు, ఇది ఇలాంటిది మనం ఈజీగా కొడతాము మీకు ఎందుకండి అన్నవాడు 6 రోజుల తర్వాత ఈ న్యూస్ వింటానని నేను 6 డేస్లో క్షణికావేశంలోనే చేశారు. జస్ట్ స్పర్ ఆఫ్ ద మూమెంట్ అన్న. అందరూ డిప్రెషన్ అది అంటారు, ముందు నుంచి అదేమంటారు కానీ బట్ మీరు చెప్తున్న లెక్క ప్రకారం అయితే లైఫ్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. హీ వాజ్ ఆల్వేస్ పాజిటివ్. ఎప్పుడు ఇది చేద్దాం అది చేద్దాం ఏదో ఒక ప్లాన్ డిస్కస్ చేస్తూనే ఉండేవాడు. అంతే, చక్కగా ఆ టైంలో మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళము. మన లహరి రిసార్ట్స్లో హీరోలు అందరూ, యంగ్ హీరోలు, నరేష్ గారు, నాని గారు, శర్వానంద్ గారు, వీళ్ళందరూ కలిసి మంచిగా క్రికెట్ ఆడుకుంటూ వాలీబాల్ ఆడుకుంటూ దే యూస్ టు ప్లాన్ దేర్ వీకెండ్స్.